హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం మంచి టేస్టీగా, స్పైసీగా, నోరుకు ఏదైనా మంచి తినాలనిపించినప్పుడు బగారా రైస్, చికెన్ కర్రీ ఈ వీడియోలో చూపించినట్లు చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఆ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్, తర్వాత ఇందులోకి ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం పొడి 2 టీ స్పూన్స్, పసుపు చిటికెడు, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కర్డ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని దీన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి మ్యారినేట్ చేయడం కోసం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ ఆనియన్స్ అన్నిటినీ ఫ్రై చేసిన ఆనియన్స్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఇలా ఒక 2 టమాటాలను కట్ చేసి ఇలా ఆయిల్లో మనం 2 సైడ్స్ కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోకి కొద్దిగా ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రై చేసిన ఆనియన్స్, వాటిని ఇందులోకి వేసి మిక్సీలో మనం పేస్ట్లా దీన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా పచ్చిమిరపకాయలను హాఫ్గా కట్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా చికెన్, ఆ చికెన్ అన్నిటినీ ఇందులోకి వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. ఇలా చికెన్ కాసేపు ఫ్రై అయితే అందులో నుంచి వాటర్ కొద్దిగా రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే ఈ చికెన్ కుక్ అవుతుంది. ఇప్పుడు దీని మీద ఒక లిడ్ క్లోజ్ చేసి దీన్ని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ ఒక 5 to 10 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఇందులోకి ముందుగా మిక్సీ జార్లో వేసి పట్టాం కదా ఆనియన్ ఫ్రై, ఆ గ్రేవీని ఇందులోకి వేసి ఈ చికెన్లో కలిసేటట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల చికెన్కి ఇంకో కొత్త రకమైన టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇంకో 10 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మనం ఈ చికెన్ని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన బగారా రైస్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది, అందుకనే కొద్దిగా నెయ్యి కూడా వేసాను. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను హాఫ్గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇందులోకి మనం టమాటా మరియు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని మనం ఇందులోకి ఈ పచ్చిమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్
తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకొని ఈ పచ్చివాసన అంతా పోయే వరకు మనం దీన్ని ఈ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం 1 టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత మనం ఇక్కడ ఎన్ని గ్లాస్ రైస్ తీసుకుంటే ఆ గ్లాస్ క్వాంటిటీకి మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కసూరి మేతి వేసుకుందామంటే నా దగ్గర ఫ్రెష్ మేతి లేదు, అందుకనే నేను ఇలా డ్రై చేసి పెట్టిన మేతిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఈ మసాలాలన్నీ బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులను వేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఈ చూపించిన గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి దీనికి నేను 5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు కొద్దిగా మెత్తగా కావాలంటే అన్నం ఇంకో గ్లాస్ యాడ్ చేసుకోండి, 6 గ్లాసెస్ వేసుకోండి కావాలంటే. నేను ఇక్కడ 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసినాను. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం బియ్యం కడిగి పెట్టింటాం కదా, ఆ బియ్యాన్ని ఈ వాటర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా, ఇందులోకి మనం కడిగి పెట్టిన బియ్యాన్ని వాటర్ లేకుండా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఈ బియ్యం బాగా ఉడికే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం లిడ్ తీసి ఈ బియ్యాన్ని తిప్పుతూ, లేకపోతే అడుగున అంటుకుంటుంది కాబట్టి మనం దీన్ని కొద్దిసేపటికి ఒకసారి తిప్పుతూ దీన్ని కుక్ చేసుకోవాలి. బగారా రైస్ కుక్ అయింది అండి, కొద్దిగా వాటర్గా ఉంది. మనం దీనికి క్లాత్ వేసేసి ఇలా క్లాత్ వేసేసి పెట్టేసాము. దమ్ అయిపోయింది బగారా రైస్. ఇక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చూసారు కదా మన టేస్టీ బగారా రైస్ విత్ న్యూ ప్రొసీజర్ చికెన్ కర్రీ కూడా చూసారు కదా. ఇక మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో ఇతరులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి.